శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిపై ప్రతి నెల సమీక్ష నిర్వహించాలని, అప్పుడే లోపాలు తెలుసుకుని సమస్యలు పరిష్కరించేందుకు అవకాశం కలుగుతుందని కేంద్ర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. నగరంలోని జిల్లా పరిషత్ సమావేశంలో సోమవారం జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో మంత్రులు, శాసనసభ్యులు సమావేశం నిర్వహించారు. జిల్లాలోని వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, వైద్యారోగ్య శాఖ, పంచాయతీరాజ్, గిరిజన సంక్షేమ శాఖ, స్త్రీ శిశు సంక్షేమ శాఖ, గ్రామీణ నీటి సరఫరా విభాగం, పౌర సరఫరాల, చిన్ననీటి పారుదల, పట్టు పరిశ్రమ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం, నైపుణ్యాభివృద్ధి తదితర శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, అధికారులు పాల్గొన్నారు. కమిటీ మీటింగ్ ముఖ్యంగా అక్రమంగా కార్యక్రమాలకి నేను ఎలా చేస్తాను ఎందుకు ప్రభుత్వం చేసినటువంటి తప్పులు, వాళ్ళు తీసుకున్నటువంటి అప్రజాస్వామ్యమైన నిర్ణయాలు, దానివల్ల ఈరోజు ఇంకా కూడా దానివల్ల ఇప్పటికీ కూడా మనం అందరం కూడా దానికి గుర్తు చేయాల్సి వస్తుంది. మరి ఈరోజు ముఖ్యంగా జిల్లాకి సంబంధించినటువంటి హౌసింగ్, అలాగే మనకి డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా ఈరోజు రివ్యూ చేసుకున్నాం. కాకుండా రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందో ఎక్కడ అవినీతి జరగకుండా, ఎక్కడ తప్పుదో పట్టించకుండా నేరుగా బెనిఫిషియరీకి ఆ కార్యక్రమం తాలూకా బెనిఫిట్ అందించాలనే ఆలోచనతో ఈరోజు ఆదేశాలు చాలా ఎక్కువ టాపిక్స్ అన్ని చేయలేకపోయినప్పటికీ కొన్ని టాపిక్స్ భవిష్యత్తులో కూడా మీరు చూసుకుంటే తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు రివ్యూస్కి చాలా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తూ రివ్యూ కార్యక్రమాలు ఎప్పుడు చేస్తుంటాం. గత 5 సంవత్సరాల్లో రివ్యూస్ కూడా ఎక్కడ లేకుండా చేశారు. రివ్యూస్కి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు నడుస్తున్నాం. ముఖ్యమంత్రి కూడా మన జిల్లా వచ్చేసిన తర్వాత ఆ రోజు ఉన్నటువంటి సమయంలో ఇదే జడ్పీ హాల్లో రివ్యూ కార్యక్రమం కూడా పెట్టి అన్ని డిపార్ట్మెంట్స్తో కూడా చర్చించి కొన్ని ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జిల్లా నాయకత్వం వరకు కూడా రివ్యూస్ చేస్తూ గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇష్యూస్ అయినా, వాస్తవాలైనా అవి తెలుసుకొని దాని ప్రకారం ప్రభుత్వం తాలూకా నిర్ణయాలు ఉండాలనే ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమం చేశాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి రివ్యూస్ని ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో నిర్వహించి స్కీమ్స్ అన్నింటినీ కూడా సాచ్యురేషన్ మోడ్లో డ్రైవ్ చేయాల్సింది. ఈరోజు మనకు ఉన్నటువంటి గొప్ప అడ్వాంటేజ్ ఏంటంటే ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో ఉంది. మరి ఈ కాంబినేషన్ని వినియోగించుకొని జిల్లాలో ఉన్నటువంటి సుదీర్ఘమైనటువంటి సమస్యలకి పరిష్కారం చూపించాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అందుకనే ఒక కలెక్టివ్ టీమ్ ఎఫర్ట్తో జిల్లాలో ఉన్నటువంటి సమస్యలకి మరి వాటి పరిష్కారం కోసం పెద్దపేట వేస్తూ ముందుకు నడుస్తున్నాం. రానున్న రోజుల్లో ఎందుకంటే ఈ 6 నెలల్లో కూడా ఏ స్కీమ్ పట్టుకున్నా సరే గత ప్రభుత్వం చేసినటువంటి వైఫల్యాలు కానీ, వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల ఈ రోజు వరకు కూడా ఆ ఎఫెక్ట్ అనేది ఇప్పటి వరకు కూడా ఉంటుంది. కొన్ని రోజుల్లో దాన్ని లైనప్ చేయడానికి మరి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి సహకారంతో జిల్లాకి అత్యధికంగా నిధులు తీసుకొని వచ్చి ఇక్కడ కార్యక్రమానికి ప్రాధాన్యత ఇవ్వడానికి నా వంతు కూడా
కృషి చేస్తానని తెలియజేస్తున్నాను. సార్, వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్లో మీకు ఇండియన్ ఆర్మీ కాలికి రమణకు ఉందని చెప్పి వాళ్ళు వైసీపీ సోషల్ మీడియా హ్యాండిల్ చేస్తారు. అలాంటి కూడా ఇంకా జిల్లాలో అవినీతి జరిగిందని అంటున్నారు కదా. జిల్లాలో 2019 అది ఏ స్థాయిలో జరిగింది అది మనం గుర్తించాము. ఖచ్చితంగా జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే అవినీతులు జరిగాయో మీరు చూస్తున్నారు. ప్రతి ఒక్క దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ చేయిస్తున్నాం, ఎంక్వైరీ చేయిస్తున్నాం. యాజ్ అండ్ వెన్ రిపోర్ట్లు తయారైన తర్వాత దానికి సంబంధించినటువంటి చర్యలు కూడా తీసుకుంటాం. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చేసినప్పుడు ఎక్కడెక్కడైతే అలాంటి ఇన్సిడెంట్స్ జరిగాయో వాటన్నిటి మీద కూడా మాకు కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఉన్నటువంటి జల్ జీవన్ స్కీమ్లో కూడా, హౌసింగ్లో కూడా, జల్ జీవన్ స్కీమ్లో కూడా మాకున్నటువంటి నంబర్స్ ఒకటి చెప్తుంటే కింద గ్రౌండ్ లెవెల్లో జరిగినటువంటి రాజకీయంగా మేము మాట్లాడుతున్నటువంటి మాటలుగా వాస్తవాలు తెలుసుకొని పేపర్లో ఏముంది, గ్రౌండ్ లెవెల్లో ఏముంది, ఈ రెండు కూడా పోల్చుకున్నప్పుడు ఎక్కడైతే తేడాలు ఉన్నాయో అక్కడ ఖచ్చితంగా ఏదో ఒక రకమైనటువంటి అవినీతి కానీ ఇంకొక రకమైనటువంటి డైవర్షన్ కానీ జరిగింది. కాబట్టి మాకు తెలిసిన విషయాలు మరి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తున్నాం. ఈరోజు కేవలం రాజకీయంగా ఎవరి మీద దాడి చేయడమో, వ్యక్తిగతంగా కక్ష తీర్చుకున్నాడో కాకుండా ప్రాపర్గా ఎంక్వైరీ చేసి, ఇన్వెస్టిగేట్ చేసి తగినటువంటి చర్యలు తీసుకోవాలనేది ఎన్డీఏ ప్రభుత్వం తాలూకు ఆలోచన. దాని ప్రకారమే ప్రాసెస్ ఫాలో అవుతాం, పద్ధతి ఫాలో అవుతాం.